ఇప్పుడు మన పెద్దోడు ఆదికాండంలో 4వ అధ్యాయంలో పెద్దోడు పేరేంటి? అది చేసిన పని ఏంటి? దేవుడే దిగి వచ్చి నాన్న తప్పురా, ఎలవాకరా, వాకిట్లో పాపం ఉంటుందా, వద్దురా అని అసలు ఆ బాబుని అంత బతిమలాడి దిగి చెప్పాల్సిన అవసరం ఉంది? ఆ క్యారెక్టర్ అంత బేబత్సమా? కమ్మగా బతిమలాడితే కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదా మనిషి? సరే ప్రభానో ఏదో అసలు బేఖాతరు అనమాట, బేఫికర్ ఆత్మీ. వెళ్ళిపోయాడు, వెళ్ళి చంపేశాడు. ఆ తర్వాత అంటే అయ్యో నా దోష శిక్షని భరించినంత గొప్పది, నాకు భయంకరమైన శిక్ష చేసేసావు, నాకు ఇప్పుడు ఎట్టా మరి ఈ సాగు ఇందాక ఏడవాలి కదరా నువ్వు. అసలు ఎల్లబాకరా, వెళ్తే బయట తప్పు జరుగుతురా, వద్దులని దేవుడు చెప్తే నువ్వు పట్టించుకోవాలిగా. దేవుడు మాట్లాడినప్పుడు అసలు రెస్పాండ్ అవ్వని జీవితాలకి భయంకరమైన పరిస్థితులు ఉంటాయండి. దేవుడు మాట్లాడుతుంటే కూడా రోజు ఆ ఇంటికి వచ్చి ఎన్నిసార్లు మాట్లాడినా మరియ మార్తపై లాజరు బాబుకి ఎక్కదో, వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడిదో వెళ్ళి మరణంలోకి వెళ్ళి అన్నీ చూసి వచ్చిన తర్వాత